అనుకున్నట్టే అవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు టీడీపీ నాయకులు ఎల్లో మీడియా రంగం సిద్ధం చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారనే చర్చను వ్యూహాత్మకంగానే లేవనెత్తిన పచ్చముఖ అందులో నెక్స్ట్ స్టెప్ కి వెళ్లింది. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే చర్యలను ముమ్మరం చేసింది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన లేవనెత్తారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నారా లోకేష్ వర్గం నేత శ్రీనివాసులు రెడ్డి ఈ ప్రతిపాదన చేశారు. లోకేష్ సామర్థ్యానికి సముచిత స్థానం ఇవ్వాలని ఆయన చంద్రబాబుకు విన్నవించారు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న టీడీపీకి మింగుడు పడని విధంగా ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్పీడ్ చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఆయన మరింత రాటుదేలుతారని, అదే జరిగితే లోకేష్ కు కష్టమవుతుందనే ఆందోళన కూడా టీడీపీ హైకమాండ్లో ఉందట. అందుకే పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, ఒకవైపు చంద్రబాబు మనసులో ఏమనుకుంటున్నారో అదే మాటని ఆ నాయకుడు అడిగినట్టుగా ఈ మొత్తం వ్యవహారం కనిపిస్తోంది. అంటే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ తగ్గించచ్చా? నిజంగా అవకాశం ఉంటుందా? దీనిలో మనం గమనించినట్లయితే గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం కానీ, ప్రభుత్వ పనితీరుని తప్పుపట్టడం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా కీలకంగా ఎన్నికల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో పొత్తు వ్యవహారము లోకేష్ టీం కి ఏమాత్రం కూడా అనుకూలించినటువంటి పరిస్థితి వాళ్ళు ఈ విధంగా చేయనటువంటి నేపథ్యంలోనే దీంతో ఈ రోజు ఏదైతే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కోటి దాటాయి అని చెప్పేసి లోకేష్ సారథ్యంలో నాయకత్వంలో ఇదంతా జరిగింది అని చెప్పేసి దీన్ని అడ్డుగా పెట్టుకొని లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది. ఎందుకంటే అడిగినటువంటి వ్యక్తి శ్రీనివాసులు రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడే కాకుండా పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా కావడంతో ఇంత కీలకమైనటువంటి వ్యవహారాన్ని చంద్రబాబు ముందే ఆయన చంద్రబాబుకు విన్నవిస్తున్నాను, తప్పుంటే క్షమించినట్టు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడటాన్ని ఇటు జనసేన కార్యకర్తలు కానీ పార్టీలో కూడా పెద్ద కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటికైనా కానీ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ప్రమాదకరంగా మారతారనేటటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో వినిపిస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి ప్రతిపాదనలు పెడుతున్నారు. చిన్నగా పార్టీ వైపు నుంచే ఈ ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆయన పనితీరుని మెరుగుపరుచుకున్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేటటువంటి డిమాండ్ అధికంగా వస్తుందని చెప్పుకొని ఆ తర్వాత ఒక పథకం ప్రకారమే అతన్ని డిప్యూటీ సీఎం చేసి పవన్ కళ్యాణ్ ని చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటివన్నీ చేస్తున్నారు అనేటటువంటిది కూడా ఇప్పుడు శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ గత కొంతకాలంగా తీసుకుంటే హోంమంత్రి అనిత విషయంలో కానీ, లేకపోతే మొన్న టీటీడీ ఇష్యూలో కానీ ఇవన్నీ చూసాం. అట్ ద సేమ్ టైం అసలు ఆయన భాగస్వామిగా ఉన్నారా ప్రభుత్వంలో? ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారా లేకపోతే విడిగా మాట్లాడుతున్నారా? అర్థం కాని పరిస్థితి. అంటే బిందు మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కానీ ఇవన్నీ చూసినట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి కానీ, అదేవిధంగా ప్రభుత్వ టీటీడీకి సంబంధించి కానీ సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకోవటం కానీ ఇట్లాంటి అన్నిటిని కనుక మనం గమనించినట్లయితే తనకంటూ ఒక వ్యక్తిగతంగా తన జనసేన పార్టీని, తన నాయకత్వాన్ని, పార్టీని బలోపేతం చేసుకునే దిశగా తన వ్యక్తిగతంగా ప్రమోట్ అయ్యే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు అనేది తెలుగుదేశం
పార్టీ కీలకంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలోనే సంక్రాంతి తర్వాత తాను ప్రజల్లోకి వెళ్ళబోతున్నటువంటి ఒక ఎజెండాను తీసుకొని రాష్ట్రం అంతా పర్యటిస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇలా చేస్తారో తప్పనిసరిగా ఇటు లోకేష్ గానీ తెలుగుదేశం పార్టీకి కానీ తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక పథకం ప్రకారమే ఈ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చి ఎట్లాగూ తెలుగుదేశం సభ్యత్వం కోటి దాటిందని గొప్పలు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇది లోకేష్ నాయకత్వమే పటిమ అని చెప్పుకున్న నేపథ్యంలో ఇటువంటి ప్రతిపాదనని చిన్నగా తీసుకొచ్చి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశం అయితే స్పష్టంగా దీంట్లో కనిపిస్తుంది. బిందు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ